హాయ్ ఫ్రెండ్స్, మీ యూట్యూబ్ ఛానల్ మానిటైజేషన్ ఆన్ అయిన తర్వాత మనం ఐడి వెరిఫికేషన్ చేసుకోవాలి. యాడ్సెన్స్ అకౌంట్కి బ్యాంక్ అకౌంట్ లింక్ చేయాలి. అదేవిధంగా యూఎస్ ట్యాక్స్ ఫామ్ ఫిల్ చేయాలి. అదేవిధంగా ఇండియన్ ట్యాక్స్ ఫామ్ ఫిల్ చేయాలి. ఈ 4 స్టెప్స్ తప్పకుండా చేయాలి. ఐడి వెరిఫికేషన్ అనేది మన ఛానల్లో ఆల్రెడీ వీడియో చేసి అయితే పెట్టాను. సో నెక్స్ట్ మన యాడ్సెన్స్ అకౌంట్కి బ్యాంక్ అకౌంట్ ఏ విధంగా యాడ్ చేయాలనేది ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనము బ్యాంక్ అకౌంట్ యాడ్ చేయాలంటే మనకు మెయిన్ కావాల్సింది అకౌంట్ నెంబరు, నేము, ఐఎఫ్ఎస్సి కోడ్. ముఖ్యంగా మనకి మన బ్యాంక్ సంబంధించినటువంటి స్విఫ్ట్ కోడ్. ఈ స్విఫ్ట్ కోడ్ యాక్సిస్ బ్యాంక్ అటువంటి పాస్బుక్లోనే వాళ్ళైతే ప్రింట్ చేస్తున్నారు. మిగతా కొన్ని బ్యాంకుల్లో పాస్బుక్లు ఎక్కడ కూడా ప్రింట్ చేయలేదు. సో మీరు మీ బ్రాంచ్కి వెళ్ళి మీ బ్యాంక్ అకౌంట్ యొక్క స్విఫ్ట్ కోడ్ అయితే తప్పకుండా అడిగి తెలుసుకోండి. సో ఈ వీడియోలో ఎలా యాడ్ చేసుకోవాలనేది క్లియర్గా స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు. బ్రౌజర్లో యాడ్సెన్స్ అకౌంట్ అని టైప్ చేసిన తర్వాత సెకండ్ వచ్చే వెబ్సైట్ని ఓపెన్ చేయగానే డైరెక్ట్గా యాడ్సెన్స్ అకౌంట్కి రీడైరెక్ట్ అవుతుంది. అయినా 3 లైన్స్ మీద ప్రెస్ చేయగానే పేమెంట్స్లోకి వెళ్తే పేమెంట్స్ ఇన్ఫో అని ఉంటుంది. కిందకి వెళ్తే యాడ్ పేమెంట్ మెథడ్ అని ఉంటుంది. దాని మీద ట్యాప్ చేయగానే మనకి ఇంకో పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ బ్యాంక్ నేము, ఐఎఫ్ఎస్సి కోడ్, అకౌంట్ నెంబర్ 2 టైమ్స్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. కింద టిక్ మార్క్ చేసి సేవ్ చేస్తే మన పేమెంట్ అనేది అప్డేట్ అయిపోతుంది. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ యూఎస్ ట్యాక్స్ ఫామ్ ఏ విధంగా ఫిల్ చేయాలి, ఇండియన్ ట్యాక్స్ ఫామ్ ఏ విధంగా ఫిల్ చేయాలని కూడా నెక్స్ట్ మన వీడియోలో వస్తాయి.